హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? అయితే ఈరోజు తమిళనాడు స్టైల్ సాంబార్ తీసుకుందాం ఫ్రెండ్స్. సాంబార్తో పాటు సాంబార్ పొడిని కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సాంబార్ ఇడ్లీ, దోశ, ఉప్మా, అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తమిళనాడు సాంబార్ కోసం నేను ఒక కప్పు తువ్వర్కి దాల్, అదేనండి కందిపప్పు ఒక కప్పు, అందులో 2 టీ స్పూన్ల పెసరపప్పు వేస్తున్నాను. ఇలా 2 స్పూన్లు వేయడం వలన మన సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని నీట్గా కడుక్కొని నేను కుక్కర్లో వేస్తున్నాను. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. పప్పులో ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టకుండా ఉడకబెట్టుకొని ఇలా పైకి తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా తీసిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు ఉంచేయాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు నేను కుక్కర్ లిడ్ పెట్టేస్తున్నాను. 3 విజిల్ వచ్చాక తీసాను ఫ్రెండ్స్. పప్పు చాలా బెస్ట్గా ఉడికింది, చాలా బాగా ఉడికింది. దీన్ని రుబ్బనవసరం లేదు, స్పూన్తోనే ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేను సాంబార్ కోసం ఈ కూరగాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2-3 మిర్చి, అలాగే క్యారెట్, 2 బెండకాయలు, అలాగే సొరకాయ ముక్కలు, అలాగే టమాటాలు, అలాగే 2 బైంగన్ వంకాయలు, అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. అలా మునక్కాయ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నీట్గా కట్టుకొని కట్ చేసి పెట్టాను. అలాగే 2 ఉల్లిపాయలు ఈ విధంగా సన్నంగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ముందు బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయల జిగురు ఉంటుంది, ఈ జిగురు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా కూరగాయలన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఉడకనవసరం లేదు, ఓన్లీ బెండకాయలు మాత్రం జిగురు పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ములక్కాయలు వేసాను. ఇది 1 నిమిషం పాటు వేగినాక అన్ని కూరగాయలు వేసుకోవాలి. మొదట ఉల్లిపాయలు వేసాను, అలాగే మిగతావన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కచ్చాపచ్చగా ఉడికితే సరిపోతుంది. ఈ కూరగాయల పచ్చి స్మెల్ పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఉడికితే సాంబార్లో మొత్తం ఉడికిపోతుంది ఫ్రెండ్స్. అలా కాకూడదు. సాంబార్ అలా మన కూరగాయలు మొత్తం కాయబెట్టేట్టే ఉడకాలి. నేను వంకాయలు వేస్తున్నాను, 2 వంకాయలు. అప్పుడప్పుడే కట్ చేసి వేయాలి ఫ్రెండ్స్, లేకుంటే ఈ వంకాయలు నల్లబడతాయి. మీరు ముందు కట్ చేసుకుంటే వాటర్లో ఉప్పులో వేసి ఉంచాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసేయాలి. ఫైనల్గా టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక టమాటా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఇంచుమించు అయినట్టే దీన్ని తీసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పై పప్పు ఉడకబెట్టుకొని రెడీగా ఉంది ఫ్రెండ్స్. అందులో ఈ కూరగాయలు వేసేస్తున్నాం. ఇలా అన్ని కూరగాయలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వేడెక్కాక ఇందులో కారం వేసుకోవాలి. మీకు రుచికి తగ్గట్టు ఇందులో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 టీ స్పూన్ల కారం వేసాను. ఈ కారంతో పాటు 2 నిమిషాలు ఉడికినాక మనం ఇందులో చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు ఎక్కువ అంటే బాగుండదు ఫ్రెండ్స్. బాగా అయితే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ముందు కూరగాయలు వేసాను, అది చూసుకుని పడితే ఇప్పుడు వేయాలి, లేకపోతే సరిపోతుంది. తప్పనిసరిగా రుచి చూసి మాత్రమే సాల్ట్ వేసుకోవాలి.
నేను 3/4 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే కరివేపాకు వేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ పప్పు పులుసు బాగా మరగాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇంకో స్టవ్ పై మనం సాంబార్ పొడిని రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి అందులో టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ కందిపప్పు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేయించాలి ఫ్రెండ్స్. అలాగే ఎల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను 5-6, అలాగే 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పప్పులు ముందు ఫ్రై అయ్యాయి, అందుకోసమే నేను కొద్దిగా ఫ్రై అయ్యాక పప్పులను తీసేసి మిర్చి కరివేపాకును మంచిగా వేయించాలి ఫ్రెండ్స్. మనం సాంబార్లో ముందే కారం వేసాం కాబట్టి ఇందులో 4-5 మిరపకాయలు వేసాను. ఈ పప్పులు ధనియాలు మిరియాలు బాగా ఫ్రై అయ్యాక మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు మొత్తం ఈ విధంగా కావాలి ఫ్రెండ్స్, అప్పుడే మనం మిక్సీ పట్టవచ్చు. నేను మిక్సీ పట్టి మన సాంబార్లో ఈ విధంగా 2 టీ స్పూన్ల సాంబార్ పొడిని వేస్తున్నాను. ఈ సాంబార్ పొడితోనే మన సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 5 నిమిషాల పాటు సాంబార్లో ఈ సాంబార్ పొడితో పాటు మొత్తం కంప్లీట్గా మరగాలి ఫ్రెండ్స్. మనకు ఎంత మరిగితే అంత రుచిగా వస్తుంది సాంబార్. చాలా సూపర్ డూపర్గా ఉంది ఫ్రెండ్స్ సాంబార్, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇది అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సాంబారు. తప్పగా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి మన సాంబార్ ఎంత బాగా మరుగుతుందో. ఇంచుమించు మన సాంబార్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని పోపు వేద్దాం ఫ్రెండ్స్. నేను స్టవ్ పై ఒక పోపు గిన్నె పెట్టాను ఫ్రెండ్స్. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పు, అదేవిధంగా వెల్లుల్లి ఇట్లా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే స్మెల్ బాగా వస్తుంది పోపుది. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేసుకోవాలి, పోపు మాడకూడదు. అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను 2-3. పోపు వాసన అదురుతుంది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది ఇలా వెల్లుల్లి దంచి వేస్తే. అలాగే కరివేపాకుని వేసుకోవాలి, ఒక పిడికెడు అంటే 10-15. పోపు అయినట్టే ఫ్రెండ్స్. ఈ పోపును మనం సాంబార్లో కలిపేసుకోవడే. కొంచెం ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్, రుచికి సూపర్గా ఉంటుంది ఇంగువతో రుచి. ఈ పోపు రెడీ అయింది. మన సాంబార్లో ఈ పోపును కలిపేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, తమిళనాడు స్టైల్ సాంబార్ రెడీ అయినట్టే. ఈ సాంబార్ మనం అన్నంలో కూడా తినవచ్చు, ఇడ్లీ దోశ ఉప్మా ఇందులో అయితే సూపర్ డూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సూపర్ స్మెల్ ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ సరిత్ కర్మాల్.